ఓకే. రవి గారు, ఏంటి సార్ మీరు ఆడియన్స్‌ని బెదిరిస్తున్నారేంటి? మాస్ సినిమాలు తీస్తామని. దీన్ని ఆదరించకపోతే? అలా అని కాదండి. అలా బెదిరియటం కాదు. నేననేది అది చాలా ఈజీ ఫార్మాట్ కదండీ. ఇప్పుడు ఇంత సెన్సిటివ్‌గా ఇక్కడ ప్లాంట్ ఏసి పే ఆఫ్‌లు అదని చెప్పి ఎమోషన్ కరెక్ట్‌గా డీల్ చేసి, ప్లస్ కొత్త ఎమోషన్ డీల్ చేసి, ఇయన్నీ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ అలా రాయటమే గొప్ప. అలా రాసిన అతను సపోర్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, దాన్ని ఒక హీరో గారు నమ్మి కన్విన్స్ అవ్వటం గొప్ప. ఇలాంటి అంత అంత ఫ్రీక్వెంట్‌గా రావు కదా ఇలాంటి సినిమాలు. అది ఆ టెంప్లేటు, ఆ ఫార్ములా వెరీ ఈజీ కాబట్టి ఎందుకు ఇంత కష్టపడటం ఇంకా రెగ్యులర్ ఫార్మాట్‌లో దీనిలో అంతేగాని బెదిరింపు కాదు. అలాగే పెద్ద పెద్ద హిట్లు కొట్టినయి అన్నీ మాస్ సినిమాలేనండి. ఏది అలాంటి మాస్ సినిమాలే పెద్ద పెద్ద హిట్లు కొట్టినయి. దాన్ని డిస్‌రెస్పెక్ట్ చేసేదో లేకపోతే అలా అని కాదు. ఇంత కష్టపడటం ఎందుకు, చాలా ఈజీ గోయింగ్ సినిమా ఏదన్నా స్టాండర్డ్ టెంప్లేట్ సినిమా చేస్తాం అనే మాటే తప్పితే దీన్ని అయి చేసేవాళ్ళు తప్పు కాదు, ఇయి చేసేవాళ్ళు ఒప్పు కాదండి.